మక్తల్ పట్టణ కేంద్రంలో మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడము చాలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. తన యొక్క ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర ఆరువరణ ఉన్నాం. మనతో మాట్లాడడానికి మహదేవప్ప భార్య సత్యమ్మ ఉంది అందుబాటులో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎట్లా ఏం చెప్పాడు మీకు? చెప్పాడు. పిల్లడబ్బా, ఇద్దరం లేచినాం పొద్దున్న 4 గంటలకి. రోజు తానం చేసుకొని గుడికి పోతుండే. ఈ రోజు కూడా అట్లే పోతాడు అనుకొని లేచి నీళ్ళు కాబెట్టిన. నేను బాసనలు దమ్ముకుంటా కూర్చున్నాను. బయటికి లేచి వచ్చి తిరలాడినాక నేను ఇంట్లో పోయి ఊక పండుకునేమో నీళ్ళు కాయినాక లేపుదామని గప్పుగైనా బాసనలు దోమి ఇంట్లోకి పోయి చూసేవారకి అంతకు మించి ఇంకేమీ మాట్లాడలేడు. అంటే గత కొద్ది రోజులు కూడా ఒత్తిడి పెరుగుతుంది, ఆయన నామినేషన్ వేసిన పని చెప్తున్నారు. బాగానే ఉండడు, బాగానే మాట్లాడి. ఇతర పార్టీ చెందిన నాయకులందరూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాట బుగులు వేస్తుంది, నాకు భయం అవుతుంది అన్నాడు. నాకు బుగులు అవుతుందమ్మా, నాకు భయం అవుతుంది అన్నాడు. ఎందుకు భయపడతావప్ప, ధైర్యంగా ఉండు అన్న. ఎట్లా ఉండాలమ్మా, నాకైతే బుగులు అవుతుంది అన్నాడు. సరేనప్ప, బుగులు అయితే ధైర్యంగా ఉండు, మేమందరం ఉండం నీ అని కూడా అంతే చెప్పినానప్ప. అట్లే రాత్రి ఒక పెట్టినాము, పండుకున్నాడు. పొద్దుగా లేచి తిరలాడిండు, జెర్సేపు కూర్చున్నాడు, సిగరెట్ తాగిండు. ఇంకా మళ్ళీ నిద్రగానే వస్తుంది, ఏం పోయి పండుకున్నాడని నేను ఇట్లా అనుకున్నా. రోజులాగానే ఉంటాడు అనుకున్నా. ఇంత పని చేసుకుంటాడని అసలు తెలియ. పైన నామినేషన్ వేసినప్పటి నుంచి ఇలాగే ఒత్తిడి పెడుతున్నాడు ఉన్నాడు. నామినేషన్ వేసిన కాబట్టి బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుతుండే, బాగానే ప్రచారం తిరిగినాము. అంత మంచిగానే ఉంది. కానీ నిన్ననే రాత్రే బూలు అవుతుంది అన్నాడు. ఏమిటికన్నాడు? నామినేషన్ వేయకుండా బాగా ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బూలు అవుతుంది అన్నాడు, భయం అవుతుంది అన్నాడు. ఏనికి భయపడతావప్ప అన్నము అంతే, ఇంతకు మించి ఇంకా ఏం చెప్పలేడప్పా, ఇదే మాటనే అన్నాడు. అంటే ఫోన్లో రికార్డ్ ఎవరన్నా మీకు తెలిసి ఎవరన్నా చెప్తున్నారా ఇట్లా బెదిరింపులు చేశారా? ఫోన్ గురించి అయితే నాకు ఏం తెలియదు సారు. ఫోన్ తన దగ్గరనే ఉంటుండే. నేను ఒక్కరోజు కూడా ఆయన ఫోన్ తీసుకున్న కుట్టి, నా ఫోన్ నా దగ్గరనే ఉంటుండే, ఆయన ఫోన్ ఆయన దగ్గరనే ఉంటుండే. ఒకరి ఫోన్ ఒకరిని తీసుకున్న కుటీం కూడా అదే. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా మున్సిపాలిటీలో విషాదాచారాలు అనుభూకున్నాయి. అసలు ఇట్లా మహదేవప్ప బలవన్మరణ పాల్పడడానికి అసలు ఒక్కసారిగా విషాదాలు అలుముకోవడంతో కూడా రేపు పోలింగ్ ప్రక్రియ, ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ జరగడంతో కూడా ఇప్పటికే జిల్లాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక్కసారిగా మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడడంతో కూడా విషాదాచారాలు అనుకున్నాయి. అటు బీజేపీ శ్రేణులు కూడా బగ్గుమంటున్నాయి. అసలు రాజకీయ ఒత్తిడిల వల్ల కారణంగానే ఈ యొక్క బలవన్మరణానికి మహదేవప్ప పాల్పడ్డారని చెప్పేసి బీజేపీ శ్రేణులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి బాడీని తీసుకొచ్చారు, ఇక్కడికి చేర్చారు. అయినప్పటికీ కూడా మహదేవప్ప వైపు నుంచి కూడా అందరూ కూడా ఒక్కసారిగా విషాదాచారాలు అలుముకున్నాయి బలవన్మరణానికి పాల్పడంతో. అసలు దీని వెనకాల ఎవరున్నారు? అసలు మహదేవప్పపై ఒత్తిడి తేవడానికి కారణాలు ఏంటి? రాజకీయ కారణాలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయని కూడా పోలీస్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అసలు ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడంలో పూర్తి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకొని కావాలని న్యాయం కావాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.